హైదరాబాద్ మహానగరంలో గల్లీ కుక్క కాంగ్రెస్ పార్టీ నేత వసూళ్లకు పాల్పడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వేధింపుల వల్లే బోరబండ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉచితంగా భవన నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి తమ ప్రభుత్వమే నిధులిచ్చినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం వల్లే మెట్ల మార్గం కూలి ఇద్దరికి గాయాలయ్యాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణం చేపట్టకపోతే నిరాహార దీక్షకు దిగుతారని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు. మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ 50 గజాలలో ఇల్లు కట్టుకుంటా ఉంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లవాడు 2 ఆడపిల్లలు ఉన్నారు. దుంకి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చిన్నవాళ్ళ తెరువు పోకుండా 72 గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకి రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకి కట్టే విషయంగా ఆలోచన చేశాం.